చూసినా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. మెస్సీ మ్యానియా అనేది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. రైట్ శిల్ప, ఇప్పుడు ఫ్యాన్స్ స్టేడియం ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ప్రస్తుతానికి ఆక్యుపెన్సీ ఎంతమంది వచ్చారు ఫ్యాన్స్? అలాగే ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కోల్కతా ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎలాంటి ఎనర్జీ వైబ్ ఉంది ప్రస్తుతానికి స్టేడియంలో? రైట్, ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ స్టేడియంకి దాదాపు 30,000 కెపాసిటీ అనేది అన్ని టికెట్స్ అన్ని కూడా హాట్ కేక్లా సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకోవైపు ప్రతి వచ్చిన వారందరూ కూడా మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అండ్ మెస్సీ ఎప్పుడు వస్తారా, మెస్సీని చూసి వెళ్ళాలనేది కూడా వాళ్ళ కోరికగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూడాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి ఏదైతే కోల్కతాలో తనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అక్కడ మ్యాచ్ ఆడాల్సింది, కానీ మ్యాచ్ ఆడకుండా తిరిగిన వెంటనే అక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ ఆయన చూడడం కోసం కావచ్చు, ఆయన ఆటను చూడడం కోసం చాలా మంది ఫ్యాన్స్ అందరూ స్టేడియంకి చేరుకున్నారు. కానీ అక్కడ షెడ్యూల్ ప్రకారం అక్కడే టైం వేస్ట్ అవడంతో తను ఆట ఆడలేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై లోపల ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ ఉన్న కుర్చీలు కావచ్చు, వాటర్ బాటిల్స్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే తను వచ్చి కాసేపు మ్యాచ్ చూస్తారు. మొదటగా 7:50కి ఇక్కడికి రీచ్ అవుతారు. మ్యాచ్ చూసిన అనంతరం లాస్ట్ 5 మినిట్స్ ఇటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటుంది. ఇంకోవైపు జట్టు విజేతకు ఒకవైపు బహుమతి కూడా ప్రకటిస్తారు. మొత్తం కూడా షెడ్యూల్ ప్రకారం ఒకవైపు కొంచెం ఆలస్యమైంది, 4 గంటలకి ఇక్కడ రీచ్ అవ్వాలి, కానీ అక్కడ జరిగిన ఘటన వల్ల 5 గంటలకు రీచ్ అయ్యారు. సో కొంచెం లేట్ అయినా కూడా అదే షెడ్యూల్ అనేవి 8 గంటల వరకు ముగిసే మ్యాచ్ అనేది రాత్రి 9 గంటల వరకు కూడా మ్యాచ్ జరగనున్నది. ఎగ్జాక్ట్లీ 7:50కి చేరుకుని మనం విశ్వాసంగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని కూడా చూస్తున్నారు. మ్యాచ్ మొత్తం ఇక్కడ స్టేడియం మొత్తం కూడా ఫిల్ అయిందో ఎక్కడ చూసినా కూడా మెస్సీ మ్యానియా అనేది కొనసాగుతుంది. అందరు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో జెర్సీ నెంబర్ 10 ధరించి వారందరూ ఇక్కడ స్టేడియంకి వస్తున్నారు. మనం ఇక్కడ క్రాకర్స్ కావచ్చు వారినన్నింటినీ కూడా వెలిగిస్తున్నటువంటి మొత్తం కార్పెట్ ఏర్పాటు చేశారు. ఆయన ఎలాంటి ఎంట్రీ అవడానికి ఎలాంటి లేకుండా మొత్తం మీద ఇప్పటికే ఇరు జట్ల టీంలు కూడా స్టేడియంకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్లీ 7:50కి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇంకో మరి కాసేపట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వీరందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పటికే ఫ్యాన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మెస్సీ మెస్సీ అంటూ కూడా నినాదాలతో ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా హోరెత్తిపోతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అక్కడ ఎనర్జీ, ఆ వైబ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. స్టేడియంలో ఇప్పటికే ఒక ఎనర్జీ, ఒక వైబ్ అయితే ఫ్యాన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఏమీ పెద్దగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, కానీ హైదరాబాద్ లో అన్ని రకాలుగా ఇటు సెక్యూరిటీ వైజ్ అయితే ఇటు పోలీసులంతా అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ ని తీసుకున్నారు. ఇటు ఆక్టోపస్ టీమ్ అంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని చూసే ఆక్టోపస్ టీమ్ కావచ్చు, ఇటు నక్సల్స్ ని చూసే గ్రే హౌండ్స్ కానీ, లేకపోతే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానీ, ఇట్లా అన్ని రకాల విభాగాలు, అన్ని రకాల యూనిట్స్ ప్రస్తుతానికి ఉప్పల్ పరిసర ప్రాంతాలు అలాగే ఫలక్నామా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మీరెవరైనా ఆ సైడ్ ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే మీ రూట్స్ని ముందే ప్లాన్ చేసుకోండి దయచేసి. బికాస్ 3,000 మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నారంటే అర్థం చేసుకోండి. అలాగే దాదాపు 450 సీసీ కెమెరాలు స్టేడియం లోపల 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ యూనిట్ని పెట్టి మరీ మానిటర్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని. అలాగే ఇటు మెస్సీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక మెస్సీకి జెడ్ కేటగిరీ 3 లేయర్ సెక్యూరిటీని ఇస్తున్నారు. దాంతోపాటు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. అలాంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇటు వార్మప్ మ్యాచెస్ ఎంహెచ్ఆర్డీకి సంబంధించిన క్యాంపస్లో అక్కడున్న ఫుట్బాల్, అక్కడున్న మెంబర్స్తోని ఇటు సీఎం రేవంత్ రెడ్డి వార్మప్ మ్యాచెస్, గతంలో ఆడిన వార్మప్ మ్యాచెస్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి సందడి ఉన్నది అనేది కూడా విజువల్స్ పైన లెఫ్ట్ సైడ్లో మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఇటు మెస్సీని రిసీవ్ చేసుకున్నారు, అలాగే ఇటు రాహుల్ గాంధీని కూడా రిసీవ్ చేసుకున్నారు. సో మొత్తం మీద ఇటు ముగ్గురు విఐపీస్ అని చెప్పుకోవచ్చు, వివిఐపీస్ అని చెప్పుకోవచ్చు. ఇటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ లియోనియల్ మెస్సీ, వీళ్ళందరూ కూడా మరి ప్రస్తుతానికి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళి షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతున్నట్టు కూడా ఇప్పుడు మా ప్రతినిధి శిల్ప చెప్పింది. ఇప్పుడు లొకేషన్ ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందనేది కూడా మనం ఒక్కసారి చూసాము ఆల్రెడీ. ఒక్కసారి మనం చూస్తే షెడ్యూల్ ప్రకారం
ఆయన ప్రస్తుతానికి ఫలక్నామా ప్యాలెస్లో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో దాదాపు ఒక 100 మందికి సెల్ఫీ ఇవ్వబోతున్నాడు. సెల్ఫీ కానీ ఫోటో కానీ, ఒక సెల్ఫీ ఫోటోగ్రఫీ సెషన్ నడుస్తుంది. సో మోస్ట్లీ ప్రతి ఒక్క మనిషికి ఒక 1 minute టైం కేటాయించి